హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగో నేను ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేయబోతున్నాను. సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటుంది. క్రిస్పీగా ఫ్రై చేస్తున్నాను నేను ఈరోజు. ఇగో ఎండుమిరపకాయలు వేసాను, ఎల్లుల్లిపాయలు, తాలింపు గింజలు కూడా వేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయినాక ఆలుగడ్డ వేసేయాలి. దీంట్లో సింపుల్గా అయిపోతుంది, క్రిస్పీగా ఉంటుంది. సాంబార్లకైనా బాగుంటుంది, పప్పులకైనా బాగుంటుంది ఫ్రై. ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక బాగా అప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. వేసి కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది టేస్ట్. బాగా ఫ్రై అవ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి మాడిపోతాయి. బట్ ఎక్కువసేపు ఫ్రై చేయాలి, అప్పుడే మనకి క్రిస్పీగా బాగుంటాయి. చూడండి, ఇలా క్రిస్పీ ఉంటాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? మీరుగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఫ్రై, సాంబార్.